హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ద్వారకా మై క్రియేషన్స్. ఈరోజు నేను ఒక సింపుల్ మగ్గం వర్క్ డిజైన్ ఎలా వేసుకోవాలో చూపిస్తున్నానండి. సింపుల్ ఫ్లవర్ డిజైన్ అండి ఇది. నేను ఇంతకు ముందు వీడియోలో చూపించాను మీకు ఫ్లవర్ ఫిల్లింగ్, లీఫ్ ఫిల్లింగ్ ఎలా చేసుకోవాలో. ఆ రెండు యూజ్ చేసుకొని వాటిని బేస్ చేసుకొని ఒక నెక్ని ఎలా డిజైన్ చేసుకోవచ్చో ఈ వీడియోలో నేను చూపిస్తున్నానండి. బేసిక్స్ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఇది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. చాలా ఈజీ అండి ఈ వర్క్. చూడండి, నేను ఆల్రెడీ ఒక వన్ సైడ్ చేసేసాను వర్క్. రెండో పక్క ఎలా చేయాలో చూపిస్తున్నాను. నేను శారీలో ఉన్న కలర్ కాంబినేషను, ఆ శారీలో పీకాక్ కలర్ ఉంది కదండి, అవే కలర్ థ్రెడ్స్ తీసుకొని ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా ఫిల్ చేస్తున్నాను. శారీలో ఉన్న మెయిన్ కలర్ని మనం ఇప్పుడు ఈ ఫ్లవర్లో ఫిల్ చేయడానికి యూజ్ చేస్తాము. ఈ ఫిల్లింగ్ వర్క్ ఎలా చేసుకోవాలో నేను ఇంతకు ముందు వీడియోలోనే అప్లోడ్ చేశానండి. లీఫ్ ఫిల్లింగ్ కూడా అప్లోడ్ చేశాను. ఆ రెండిటిని యూజ్ చేసి ఇప్పుడు ఒక నెక్ని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ ఫ్లవర్కి అవుట్లైన్ వేసేసి చైన్ వర్క్ అండి ఇది. తర్వాత ఫిల్లింగ్ వర్క్ చేస్తాను. చాలా ఈజీ అండి. ఫిల్లింగ్ వస్తే చాలు మీకు. ఇది స్ట్రైట్ ఫిల్లింగు. మగ్గం వర్క్లో మీకు చైన్ స్టిచ్, ఇలాగ లోడ్ వర్క్ చేయడం వస్తే చాలండి. ఇన్ని డిజైన్స్ అయినా మనం కుట్టేసుకోవచ్చు. ఇది చాలా సింపుల్, ఈజీ అండి ఇది. ఇప్పుడు ఫ్లవర్ ఫిల్లింగ్ అంతా అయిపోయిందండి. చూడండి, ఇదంతా కూడా నేను ముందుగా ఫ్లవర్స్ అన్నీ కూడా
ఫిల్ చేసేసుకున్నాను. ఇప్పుడు లీవ్స్ కుట్టాలి. లీవ్స్కి నేను గ్రీన్ తీసుకున్నానండి. ఒక సైడ్ వచ్చి గ్రీన్ వేస్తున్నాను, ఇంకొక పక్క వచ్చి సిల్వర్ జరీ వేస్తున్నాను. లీఫ్ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేసి వన్ సైడ్ వచ్చి గ్రీన్తో ఫిల్ చేస్తున్నాను. క్రాస్ ఫిల్లింగ్ అండి. ఇంకొక పక్క వచ్చి సిల్వర్ జరీ యూజ్ చేస్తున్నాను. అంటే గోల్డ్ వేస్తే ఈ కలర్లో మిక్స్ అయిపోతుందండి, తెలియడం లేదని నేను గోల్డ్కి బదులుగా సిల్వర్ తీసుకున్నాను. పీకాక్ కలర్కి సిల్వర్ బాగుంటుంది కదా అని అది యూజ్ చేస్తున్నాను. వన్ సైడ్ గ్రీన్, వన్ సైడ్ సిల్వర్ జరీ. ఈ నెక్లో ఉన్న లీవ్స్ అన్నీ కూడా కుట్టేస్తున్నానండి నేను. ఇప్పుడు ఫస్ట్ ఫ్లవర్స్ అన్నీ ఫిల్ చేసేసుకుని రావాలి. నెక్స్ట్ వచ్చి లీవ్స్ అన్నీ కూడా చేసుకుంటూ రావాలి వర్క్ అంతా. ఇప్పుడు నేను ఆ పక్కన జరీ వేస్తున్నాను. ఇటు థ్రెడ్ వేసాను కదండి, ఇటు పక్క జరీతో కుడుతున్నాను. ఈ నెక్లో ఉన్న ఫ్లవర్స్, లీవ్స్ అన్నీ కూడా నేను వర్క్ చేసేసానండి. ఇప్పుడు నేను కొమ్మల దగ్గర లవంగం స్టిచ్ చేస్తున్నానండి. 6 పేటలు ఎక్కించుకున్నాను. ఇవేమో కటోరీ చిప్స్ అనమాట. 3వ నెంబర్ చిప్స్, గిన్నె చిప్స్ అంటారు చూడండి. 3వ నెంబరు కటోరీ చిప్స్ అంటే గిన్నెలా ఉంటాయి, అవి చేసుకున్నాను. 6 పోగులు ఎక్కించుకున్నానండి. 12 పోగులు వస్తాయి. ఈ 12 పోగులతోటి లవంగం స్టిచ్ కుడుతున్నాను నేను. ప్రతి కొమ్మ దగ్గర చూడండి, అటుపక్క కుట్టాను కదా, ఇటు పక్కన కూడా వేసుకుంటూ వస్తున్నాను. కటోరీ చిప్స్ వేసుకుంటే లవంగం స్టిచ్ నీట్గా కనిపిస్తుందండి, లేదంటే ఫ్లాట్గా ఉంటుంది. లవంగం ముడి దించే దగ్గర నేను చిప్స్ని యూజ్ చేస్తున్నాను. చూడండి, ప్రతి కొమ్మ దగ్గర కూడా ఇలా లవంగం స్టిచ్ గ్రీన్ కలర్ని యూజ్ చేసి నేను ఇలా వర్క్ చేస్తున్నాను. ఈ నెక్లో ఎక్కువగా థ్రెడ్ ఫిల్లింగే ఉంటుందండి. అంత గమ్ముని వర్క్ అంటూ డ్యామేజ్ అవ్వడం కానీ ఏమీ కాదండి, పాడవడం కానీ. ఎక్కువ ఫిల్లింగ్ థ్రెడ్ వర్కే ఉండడం వల్ల పూసలు ఊడిపోవడాలు అలాగే ఏమీ ఉండదు. ఇప్పుడు నేను కటోరీ చిప్స్ పర్ల్స్ తీసుకున్నానండి, ముత్యాలు మీడియం సైజువి, గోల్డెన్ మెటాలిక్ బీడ్స్, ఈ మూడిట్లని యూజ్ చేస్తున్నాను నేను. చూడండి ఇలాగా. ఇప్పుడు ఈ నీడిల్కి ఒక ముత్యము, మధ్యలో మెటాలిక్ బీడ్, కటోరీ చిప్స్, ఈ మూడింటిని ఎక్కించుకొని ఒక చిన్న చిన్న తీగలు లాంటివి కుడుతున్నాను అనమాట అండి. ఒక పోలియన్ బీడ్స్ అంటారు చూడండి, పోలియన్స్ అంటారు కదా, అట్లాగా వస్తుందన్నమాట ఫ్లవర్ దగ్గర.
ఇది చేయడం వల్ల కొంచెం నెక్ వచ్చి హైలైట్ అవుతుంది. గ్యాప్స్ అన్నవి కూడా నెక్ దగ్గర చిన్న చిన్న గ్యాప్స్ ఉంటాయి కదండి, అవి ఫిల్ అయిపోయి నెక్ ఇంకా నీట్గా కనిపిస్తుంది. ఇది వచ్చి నేను డిజైన్ వేసుకోకుండానే ఫ్రీ హ్యాండ్లో కుడుతున్నానండి. మీరు కావాలంటే మీరు డిజైన్ గీసుకొని అవుట్లైన్స్ చిన్న చిన్న లైన్స్ గీసుకొని దాని మీద కుట్టుకోండి. నేనైతే డిజైన్ లేకుండానే ఇలాగ వంపులు పెట్టేసుకుంటాను. ముత్యము మధ్యలో వచ్చి మెటాలిక్ బీడ్ అండి, గోల్డెన్ కలర్ది పెట్టాను. చివరిని వచ్చి కటోరీ చిప్స్. కటోరీ పెట్టడం వల్ల మీకు అది నిలబడినట్టుగా ఉంటుంది. ఫ్లాట్ది పెడితే అది ఫ్లాట్గా కనిపిస్తుందండి. కటోరీ పెట్టడం వల్ల ఆ గిన్నెలో ముత్యం కూర్చున్నట్టుగా మీకు కనిపిస్తుంది. ఇలా నెక్ అంతా కూడా మీకు ఎక్కడెక్కడ కావాలో అలాగే ఇలా తీగలు లాంటివి కుట్టేసుకోండి. అటుపక్క ఎట్లా కుట్టామో ఇటుపక్కన కూడా నెక్కకి అదే విధంగా కుట్టాలండి. వంపులన్నీ కూడా అటుపక్క ఒకలాగా ఇటుపక్క ఒకలాగా కుడితే అది షేప్ అవుట్ అయిపోతుందండి, అసలు అందం ఉండదు. మీరు అటుపక్కన ఎట్లా వేసుకున్నారో ఇటు పక్కన కూడా అలాగే ఈ తీగలు కూడా అలాగే కుట్టాలి. అందువల్ల మీరు డిజైన్ వేసుకునేటప్పుడే డిజైన్ గీసేసుకోండి. ఇలా లైన్స్ మీకు ఎక్కడెక్కడ కావాలి అని పెన్సిల్తో మార్కింగ్ పెట్టేసుకోండి ఫస్టే. చూడండి, ఇదంతా కూడా నేను ఇవన్నీ కుట్టేసాను. ఇప్పుడు మధ్యలో మనకి నెక్ దగ్గర గ్యాప్ ఉంది కదండి, మధ్యలో ఆ గ్యాప్స్ అన్నీ కూడా నేను కాపర్ జరీ యూజ్ చేస్తున్నానండి. కాపర్ జరీతోటి పానీ వర్క్ చేస్తున్నాను. కాపర్ జరీ ఎందుకు యూజ్ చేస్తున్నానంటే గోల్డ్ జరీ కుడుతుంటే ఇందులో మిక్స్ అయిపోతుందండి. ఇది గ్రీన్ కాంబినేషన్ గోల్డ్ జరీ కలవడం వల్ల ఇది కాపర్ షేడ్ లాగే కనిపిస్తుంది ఈ క్లాత్. అందువల్ల నేను కాపర్ని యూజ్ చేస్తున్నాను. ఈ కాపర్ జరీతోటి యాంటిక్ లుక్ వస్తుంది కొంచెం. పానీ వర్క్ని దగ్గరగా చేయాలి. ఇలా నెక్ అంతా కూడా పానీ వర్క్ చేసేయడం వల్ల గ్యాప్స్ ఎక్కడ కనిపించదు, మనకి నిండుదనం వస్తుందండి. నెక్ అంతా కూడా హెవీ వర్క్ లాగా కూడా కనిపిస్తుంది. ఇప్పుడు నేను పానీ వర్క్ కూడా కంప్లీట్ చేసేసానండి. థ్రెడ్ వర్క్ అయ్యింది, లీవ్స్ వర్క్ అయింది, పానీ వర్క్ అయిపోయింది. ఇప్పుడు నెక్ పట్టీ ఉంది కదండి, ఆ నెక్ పట్టీకి హైలైట్ చేసుకోవాలి మనం. చుట్టూరు ఉన్న వర్క్ అంతా చేసేస్తాం కదా, ఇప్పుడు నెక్ పట్టీని హైలైట్ చేసుకోవడం గురించి నేను ఇలా పైపింగ్ థ్రెడ్ ఉంటుంది కదండి, పైపింగ్ థ్రెడ్ తీసుకున్నాను. నేను డబల్ వేసానండి, డబల్ థ్రెడ్ కింద వేసి దాన్ని అంటే మనకి లావు ఎంత లావు కావాలంటే అంత లావు వేసుకోవచ్చు, మన నెక్ విత్తును బట్టి. నేను 2 లైన్లే వేసానండి. అవి వేసి ఇలా కాటన్ థ్రెడ్ తోటి అటు ఇటు టాకా వేసుకొని ముందుగా ఫిక్స్ చేస్తున్నాను. ఆ నెక్ మధ్యలో మనం ఫస్ట్ గీసుకున్నాం కదండి నెక్ అవుట్లైన్ మధ్యలో, దానికి సరిపడా నేను ఈ పైపింగ్ థ్రెడ్ పెట్టి అటు ఇటు కాటన్ థ్రెడ్ తోటి ఫస్ట్ ఫిక్స్ చేస్తున్నాను. టాకా వర్క్ వేసేసి దానిపైన వచ్చి ఫిల్లింగ్ చేస్తాను. ఇప్పుడు ఏది హైలైట్ కావాలో మనకి అదే తీసుకుంటున్నానండి నేను థ్రెడ్. నేను పికాక్ కలర్ థ్రెడ్లో అదే శారీలో ఉన్న కలర్ని యూజ్ చేసి డబల్ థ్రెడ్ యూజ్ చేసుకుంటా ఇలా క్రాస్ ఫిల్లింగ్ నెక్ అంతా వేస్తున్నానండి. నెక్ అంతా ఇదే కలర్ వేస్తే అందం ఉండదు కాబట్టి మధ్యలో జరీని కూడా యూజ్ చేస్తున్నాను. చూడండి, ఇదంతా క్రాస్ ఫిల్లింగ్. ఇలా మధ్యలో పైపింగ్ థ్రెడ్ పెట్టడం వల్ల మనకు అది ఎంబోజ్ అయ్యి హైలైట్ అవుతుంది. లేదంటే క్రాస్ ఫిల్లింగ్ ఫ్లాట్ అయిపోతుందండి. నెక్ హైలైట్ అవ్వాలంటే ఇలా థ్రెడ్ మధ్యలో పెట్టుకుని చేస్తే మీకు నెక్ అందంగా ఉంటుంది, పట్టి అందంగా కనిపిస్తుంది మీకు నెక్ పట్టి. లేదంటే మీరు ఎంత వర్క్ చేసినా కానీ అది హైలైట్ అవ్వదు. ఫిల్లింగ్ చేసేటప్పుడు కూడా కరెక్ట్గా షేప్ అవుట్ అవ్వకుండా చేసుకుంటూ రావాలండి. ఇప్పుడు ఈ పక్కనంతా నేను థ్రెడ్ వేసాను కదండి, మొత్తం పట్టి అంతా థ్రెడ్ వేస్తే అందం ఉండదని నేను జరీని కూడా యూజ్ చేస్తున్నాను, సిల్వర్ జరీని.
ఇదిగోనండి పట్టీ అంతా కూడా నేను వేసేసాను. జరీ అండ్ థ్రెడ్ ఈ రెండిటిని యూజ్ చేసి ఈ పట్టీ అంతా నేను వర్క్ చేసేసాను. ఇప్పుడు నెక్ ఇంకా హైలైట్ అవ్వడం గురించి ఈ మధ్యలో పానీ వర్క్ ఉంది కదండి, ఆ పానీ వర్క్ అంతా కూడా మీకు ఇంకా హైలైట్ చేయడానికి నేను ఒక మెటాలిక్ బీడు, ఒక ఫ్లాట్ చెమ్కీ తీసుకొని అంటే కన్నీ కనిపించినట్టుగా మధ్య మధ్యలో వేస్తూ ఉంటాను. అప్పుడు హైలైట్ అవుతుందండి. బీడు వర్క్ చెమ్కీ వేయడం వల్ల హైలైట్ అవుతుంది, ఇంకా షైనింగ్ అయ్యి అందంగా ఉంటుంది. నేను ఆ జరీలో కలిసిపోయిన బీడే తీసుకున్నానండి, మెటాలిక్ బీడు. ఇలా మధ్య మధ్యలో ఇలా హ్యాండ్ వర్క్ నీడిల్ తీసుకొని అక్కడక్కడ దించుకుంటూ వెళ్ళిపోతే ఈ నెక్ అంతా ఇంకా హైలైట్ అయిపోతుందండి. పానీ వర్క్ ఇంకా కనిపిస్తుంది. ఈ పువ్వులకి మధ్యలో నేను 3 ముత్యాలు పెట్టానండి. స్టోన్స్ ఎక్కడ పెట్టలేదు, నేను ముత్యాలే పెట్టాను 3. ఇంతేనండి, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు వరకు. ఫస్ట్ థ్రెడ్ ఫిల్లింగు ఫ్లవర్కి, తర్వాత లీఫ్ ఫిల్లింగు, తర్వాత లవంగ్ స్టిచ్, పానీ వర్కు. ఈ ఫ్లవర్స్ అన్నిటికీ కూడా నేను జరీ అవుట్లైన్ వేసానండి. ఇప్పుడు ఈ నెక్ చుట్టూరు కూడా పట్టీ వేసాం కదండి, ఆ నెక్ పట్టీ కూడా ఇంకా కొంచెం నీట్గా కనిపించడం గురించి బార్డర్ వేస్తున్నాను. చైన్ వర్క్ తోటి నేను అవుట్లైన్ కుట్టుకుంటూ వస్తున్నాను నెక్ పట్టీ పక్కన. ఇంతేనండి, ఈ డిజైను చాలా సింపుల్గా ఈజీగా అందరూ చేసేసుకునే విధంగానే ఉంటుంది ఈ వర్క్. అంతా థ్రెడ్ వర్కేనండి, ఎక్కువగా ఉంటుంది. ఫ్లవర్ ఫిల్లింగు, లీఫ్ ఫిల్లింగు, నెక్ ఫిల్లింగు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.